సంఘములో ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు, సంఘములో ఆ ప్రార్థనలో విశ్వాసులు ఉన్నప్పుడు, విశ్వాసులు ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? ఒకరోజు ఒక సన్నివేశం జరిగింది. ఏంటా సన్నివేశం అంటే, దైవజనుడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. దైవజనుడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? గట్టిగా గట్టిగా. దైవజనుడు చెరలోకి వెళ్ళిపోతే సంఘమట అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇంత అత్యాసక్తి ఎప్పుడొచ్చింది? ఒక్కరోజు వచ్చేసిందా? సంఘానికి ఇంత ఆసక్తి. చెరలో ఉన్న దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు, దైవజనుడు బంధకాల్లో ఉన్నాడు, దైవజనుడు సంకెళ్ళ చేత ఇలా కట్టబడ్డాడు అని ప్రార్థన చేసేవారట, ప్రార్థనా పరులట, అత్యాసక్తితో ప్రార్థన చేసేవారట. మాట్లాడుకొని మనం ఇప్పుడు ఎక్కడ కూడుకోవాలి? ఎక్కడ కలుసుకోవాలి? మందిరములో కలుసుకోవాలి. ఇప్పుడు మనం అందరము దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన దైవజనుణ్ణి జైలుకు తీసుకెళ్ళిపోయారు, చెరసాలు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ సమస్యల కొరకే మీరు ప్రార్థన చేయడానికి చేత కాదు. ఇప్పుడు దైవజనుని సమస్య కొరకు మీరేం చేస్తారు? అమ్మలారా, అర్థమవుతుందా? మీ సమస్యలు, ఇంట్లో బోలెడు ఉంటాయి సమస్యలు. మీరు అనుకోవచ్చు, మా సమస్యలే మాకు ఎన్నో ఉన్నాయి, ఆ సమస్యలే తెగిపోట్లా. మళ్ళీ దైవజనుడి కంట ఏందో సంఖ్యలు ఉన్నాయంట. ఏంటా సంఖ్యలు? అప్పులనే సంఖ్యలు. దైవజనుడికి ఏ సంఖ్యలు? అప్పులనే సంఖ్యలు, చెర అనే సంఖ్యలు, ఆర్థిక ఇబ్బందులు అనే సంఖ్యలు, శోధనలు అనే సంఖ్యలు. ఆ సంఖ్యల చేత కట్టబడి ఉన్నప్పుడట సంఘమట అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఉపవాస ప్రార్థనకు రాగలిగితే, ఎక్కువగా ప్రార్థన చేసే గుంపులో నువ్వు కలవగలిగితే, సంఖ్యలు ఎట్లా తెగుతాయో చెప్పనా? ఒక విశ్వాసి ఉన్నారు. ఆ విశ్వాసికి ఇంకొక విశ్వాసి చేతులు ఇలా పట్టుకుంటారు. అప్పుడు రెండు చేతులు కలిసినప్పుడు ఏమవుతుంది? గొలుసు ప్రార్థన అంటారే, గొలుసు ప్రార్థన. గొలుసు చైన్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక తల్లి చేయి ఇంకొక తల్లి పట్టుకున్నప్పుడు, ఆ తల్లి చేయి ఇంకొక తల్లి పట్టుకున్నప్పుడు, ఒకరు ఒక 10 మందికి ఎన్ని చేతులు ఉన్నాయి? 20 హస్తాలు. ఈ 20 ఒకరికొకరు పట్టుకున్నప్పుడు అక్కడున్న సంఖ్యలు తెగిపోవా? అక్కడున్న గొలుసులు తెగిపోవా? గొలుసు ఎక్కువైపోవాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కడి ఉంటే నీ 2, కానీ సంఘంలోకి వస్తే 20 అవుతాయి. నువ్వు ఒక్కడి ఉంటే నీవి 2, సంఘంలోకి వస్తే 40 అవుతాయి, సంఘంలోకి వస్తే 50 అవుతాయి. నువ్వు ఒక్కడివి ఎంత సాధించలేవు, కానీ సంఘంలోకి వస్తే ఆ ప్రార్థనకి పవరే, ఆ ప్రార్థనకి బలమే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సంఖ్యలు తెగాలన్నా, సంఘం యొక్క సమస్యలు తెగిపోవాలన్నా, సేవకుడి యొక్క బంధకాలు కూడా తెగిపోవాలన్నా, నీ ప్రార్థన బలము కలిగిన ప్రార్థనగా మారాలంటే, నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై అది బహు బలము కలిగిన ప్రార్థనగా మారాలంటే నువ్వు ఈ గొలుసుతో కలవాలి. ఈ గొలుసుతో కలిస్తే ఎట్లాంటి గొలుసులైనా తెగిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరచండి. ఎట్లాంటి సంఖ్యలైనా తెగిపోతాయి, ఎట్లాంటి బంధకాలైనా తెగిపోతాయి. వెంటనే దేవదూత వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఎవరిని పంపించాడు?
మీకున్న శక్తి మీకు అర్థం కావట్లా, మీ బలం మీకు అర్థం కావట్లా. మీరు అనుకుంటున్నారు నేనేంటి అని. రా, నువ్వు పొయ్యిలోకి రా. నువ్వు పచ్చి కట్టివే. ఎలాంటి కట్టవి? నువ్వు పచ్చి కట్టవు, అసలు నువ్వు కాలవు. అలాంటి పచ్చి కట్టె. అసలు నీకు ప్రార్థన రాదు, కూర్చుంటేనే నిద్ర వస్తూ ఉంటుంది. రా, అయినా పర్వాలేదు. వచ్చి నువ్వు మండే కట్టెల్లో కనుక నువ్వు కలిస్తే నువ్వు కూడా దగ్గ మండిపోతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైంపర్సెంట్. లేదా మండాలని లేదా సమస్యలు తెగిపోవాలని లేదా బంధకాలు ఊడి పడిపోవాలని లేదా. ఎంతసేపు నువ్వే నీ బంధకాలు నువ్వే తీర్చుకోవాలనుకుంటావు. ఇక్కడికి రా, మండే కట్టెల్లో కలుసుకో.